సో మన మీద మనకి నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా బిజినెస్లో ఉన్నప్పుడు డిసిప్లిన్డ్గా ఉండాలి. అంటే మన హ్యాబిట్స్ ఉండొచ్చు. ఎవ్రీ పర్సనల్ హ్యాస్ అండ్ పర్సనల్ హ్యాబిట్స్. ఆ పర్సనల్ హ్యాబిట్స్ని బిజినెస్కి రిలేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ ఉంటుంది కొంతమంది జెంట్స్కి. సో వాళ్ళ ఆఫీస్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీస్లో దే షుడ్ నాట్ స్మోక్ బికాస్ దట్ ఎఫెక్ట్స్ ది ఎంటైర్ ఆఫీస్. So you don't get that respect from your employees when you are not disciplined. So when you are in time to your business, automatically your employees will also be in time. And second one is accountability. Financial accountability అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఎంత వస్తుంది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, ఎంత వస్తుంది, దాంట్లో ఎంత బిజినెస్ మీద రీఇన్వెస్ట్ చేస్తున్నాడు, ఎంత డైవర్ట్ చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారు, యూ హావ్ గాట్ 50,000. సో ఈ 50,000 డైరెక్ట్గా తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో బిజినెస్లో పెట్టకూడదు. దీన్ని కొంత డెవలప్ అయ్యేదాకా తీసుకొచ్చిన తర్వాత దీంట్లో నుంచి కొద్దిగా మాత్రమే పక్క బిజినెస్కి పెట్టగలగాలి. ప్లస్ ఆప్టమిస్టిక్గా ఉండాలి. ఖచ్చితంగా మనకు ఆదాయం వస్తుంది అంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఎందుకు వచ్చేస్తుంది, నష్టం వస్తే ఏం చేస్తావు, ఉన్నది కూడా పోతుంది, ఏ పోతే చదువుకొని ఉన్నాను కదా. వేర్ ఆల్ ఎడ్యుకేటెడ్, రైట్? Educated person can be an entrepreneur 100% they can say. పోతే ఏమవుతుంది, పోయి ఉద్యోగం చేసుకో. ఉద్యోగం అయితే ఉంటుంది కదా. నోబడీ కెన్ టేక్ అవే అవర్ డిగ్రీ. దట్ ఈస్ వై ఎడ్యుకేషన్ ఇస్ ఫస్ట్. సో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో ఏ బిజినెస్కి అయినా కావాల్సింది ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ మీ బీటెక్ అవ్వగానే వెళ్ళి అడగగానే ఎవరు ఇవ్వరు. కొద్ది రోజులు ఉద్యోగం చేయండి. అసలు ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయనే దానికి ఒక ఐడియా వస్తుంది. మీకంటూ కొంత శాలరీ వస్తుంది. ప్లస్ బయట ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ని అడిగితే 1 లక్ష ఇవ్వమంటే ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే దే ఆర్ డిపెండింగ్ ఆన్ దేర్ పేరెంట్స్. అదే మీరు ఒక 1 year 2 years చేశారను. ఇప్పుడు నేను ప్రిన్సిపల్ సార్ని అడిగాను, మొహమాట అడిగాను, ఇస్తారు కదా కొలీగ్ అని. చేయాలంటే నేను 1 లక్ష అడిగితే 1,50,000 ఇస్తారు ఎట్లా అని సార్. సో ఖచ్చితంగా మనకంటూ ఒక సర్కిల్ ఫామ్ అవ్వాలి. ఆ సర్కిల్ ఫామ్ అయ్యేదాకా యూ హ్యావ్ టు బిల్డ్. సర్కిల్ ఫామ్ అయిన తర్వాత యూ కెన్ కమ్ అప్ విత్ ఎన్ ఐడియా. తర్వాత బిజినెస్లో అందరూ చేసే ఇది ఏంటంటే టోటల్ అమౌంట్ ఎప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ని. చాలా మంది ఇప్పుడు విలేజ్ సైడ్ నుంచి వచ్చామనుకో, మన పేరెంట్స్ ఏం చెప్తారంటే నీకు 1 లక్ష రూపాయలు మిగిలిన పొలం కొందాం. ఎందుకంటే దే నో దట్ దే ఆర్ యూజ్డ్ టు దట్. బట్ బిజినెస్కి ఈ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ రీఇన్వెస్ట్మెంట్కి చాలా తక్కువ వస్తుంది. అప్రిసియేషన్ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి, కానీ మీ బిజినెస్కి అవసరమైనప్పుడు డబ్బులు కానీ. అందుకని ఫస్ట్ ఇనీషియల్ డేస్లో మీకు వచ్చే అమౌంట్ని ఖచ్చితంగా తీసుకెళ్ళి టౌన్స్ సిటీస్లోనే పెట్టండి. ఎందుకంటే ఆ ప్రాపర్టీస్ మార్కెట్ చేసుకొని మనం నెక్స్ట్ బిజినెస్కి ఈజీగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఏ బిజినెస్ చేయాలన్నా పాన్ కార్డ్ తీసుకోండి. వెరీ ఫస్ట్ థింగ్. కంపెనీయో లేదు ప్రొపరేటర్షిప్ కంపెనీయో పెట్టుకోండి. దాంట్లో స్కోప్ ఆఫ్ వర్క్స్ అని అంటే రాసేటప్పుడు భారతదేశంలో ఉన్న అన్ని వ్యాపారాలు రాసే, ఏమి ఇబ్బంది లేదు. మనం చేయొచ్చు, చేయకపోవచ్చు, మళ్ళీ ప్రతిసారి తిరగాల్సిన. దాని తర్వాత ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎందుకంటే ఇనిషియల్గా కొన్ని లోన్స్ అవి వస్తాయి. వచ్చిన తర్వాత